స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏప్రిల్ నెలలో మార్కెట్ బాగుంటుంది అని చెప్పిన మొదల నుంచి చెప్తున్నాం కదా. అలాగే అది ఏప్రిల్ 1 చూశారు. ఏప్రిల్ 15 మళ్ళీ ఇంకొక వీడియో, ఏప్రిల్ 15 నుంచి 30 దాకా జరిగే సెషన్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో బాగుంటాయని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు మెయిన్గా ఈ మే జూన్లో వచ్చేటువంటి మెయిన్ ర్యాలీలో ఈ ఏప్రిల్ నుంచి మొదలైనటువంటి ఈ స్పీడ్లో ఏమేమి కొనుక్కుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు అంటే ఎల్ఎన్టీ లాంటి షేర్లు, అలాగే ఫైనాన్స్ సంబంధించిన షేర్లు అంటే బజాజ్ ఫైనాన్స్ లాంటి షేర్లు, అలాగే క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించినటువంటి షేర్లు అంటే రెలిగేరు, ఎడల్ వైజు ఇలాంటి షేర్లు, అలాగే నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్లు బజాజ్ ఫైనాన్స్ లాంటి షేర్లు ఇలాంటివన్నీ పెరగబోతున్నాయని చెప్పని నేను అనుకుంటున్నాను. అలాగే మార్కెట్స్లో వెండి బంగారాల్లో కదలిక మొదలయ్యి ఒక వెండిలో 20% అప్సైడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బంగారంలో 5 to 6% అప్సైడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా ఇరుక్కునో నష్టపోయో ఉన్న మీరు ఈ నాకు తోచినటువంటి జ్యోతిషపరమైనటువంటి ఈ సలహా ద్వారా మీకు ఏదైనా ఉపయోగపడితే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. అలాగే నేను జ్యోతిషంలో నాకు ఏదైనా సబ్జెక్టు ఉన్నమాట కరెక్టే, కానీ షేర్ మార్కెట్స్కి సంబంధించిన వాటిల్లో నేను పూర్తిగా సబ్జెక్ట్ ఉన్నవాడిని కాదు. నేను చెప్పినవి అవునో కాదు మీరు నిర్ధారించుకుని మాత్రమే చేసుకోండి. నేను గతంలో ఈ ఆదాని గ్రూప్ షేర్లకు సంబంధించి హిడెన్బర్గ్ సంస్థ వాళ్ళు ఆదాని గ్రూప్ మీద ఆరోపణలు చేసినప్పుడు పడపడా షేర్లు పడిపోతూ లోయర్ సబ్సిడీలు కొడుతున్నటువంటి సమయంలో ఆదాని మళ్ళీ 2025 ఎండింగ్ నుంచి మళ్ళీ పుంజుకుని మళ్ళీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది కదా. నాకైతే నేను చేసిన వీడియో అది కరెక్టే, కానీ ఆ విషయాన్ని నేను గమనించలేదు. ఎవరైతే ఆ రోజున నేను చెప్తే ఆదాని షేర్లు నన్ను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4-5 రోజుల నుంచి నన్ను గుర్తు చేస్తున్నప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది. మీరు కూడా నేను అప్పుడు చేసినటువంటి ఆదాని షేర్లు మళ్ళీ పెరుగుతాయి, ఆదాని మళ్ళీ తిరిగి నెంబర్ 1 అవుతాడు అని చెప్పని నేను చెప్పిన వీడియోలు చూసింటే కనుక కామెంట్ చేయండి. నమస్కారం.